హాయ్ అందరికి ఈరోజు గోదావరి స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇదే మన తాడిపండు. ఈ తాడిపండుతో మా గోదావరిలో అయితే చాలా రకాల స్పెషల్స్ చేస్తారండి. నేనైతే మా నాన్నమ్మ నా చిన్నతనంలో ఒక స్పెషల్ చేసేదండి. ఆ స్పెషల్ ఎలా చేయాలో ఏం చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మొదలు పెడదాం, వచ్చేయండి. దీనికోసం బాగా ముగ్గిన తాటిపళ్ళు తీసుకోవాలండి. ఫ్రెష్ తీసుకోవాలి, ఎందుకంటే పురుగులు కట్ట ఉంటాయి. అప్పుడే పండిన తాటిపళ్ళు అయితే రెసిపీకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి వీటిని బద్దలు కొట్టి దీనిపైన ఉన్న తొక్క అంతా తీసేవాలండి. తొక్క తీసి టెంకలు 3 ఉంటాయి కదండి, 3 టెంకలు విడివిడిగా చేసేవాలి. ఇలా చేసిన వాటిని ఇడ్లీ పాత్రలో కానీ ఏదైనా ఒక పాత్రలో పెట్టి ఆవిరిపైన ఉడికించాలండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. వీటిని ఒక్కొక్కటిగా తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి. అన్ని ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక కన్నాలు గిన్నె తీసుకోవాలండి. ఏదైనా కన్నాలు ఉన్న దాన్ని తీసుకొని దాన్ని వెనక సైడ్ అండి, గరుకుగా ఉన్న సైడ్ నుంచి మనం ఒక్కొక్క టెంకని తీసి పామాలండి. అప్పుడు గుంజు అడుగును పడుతుంది కిందకి, పైన టెంక పీచు ఉండిపోద్ది అనమాట. ఈ విధంగా గుంజు రావాలండి. మీ అన్ని టెంకలు అలాగే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా బియ్యం నూకను వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. అందులోనే తురిమిన బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లాన్ని ముక్కల కింద కట్ చేస్తే బేగా కరగదు కాబట్టి తురిమిన బెల్లాన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇడ్లీ రుబ్బుకైతే ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకోవాలండి, నీట్ గా ఉన్న క్లాత్. అందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మూట కింద కట్టుకోవాలండి. అలా మిగతా మొత్తం పిండినంతా చిన్న చిన్న మూటల కింద పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఆవిరిపైన ఉడికించాలి. నేను ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నానండి. ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి, ఇడ్లీకి అయితే ఎలా ఉడికిస్తాం ఆ విధంగానే కొద్దిగా వాటర్ వేసి అందులో ఈ మూటలు దించుతానండి. దించిన తర్వాత మూత పెట్టి, ఇవి ఎక్కువ టైం ఉడుకుతాయండి, చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగని ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. చూడండి ఎంత బాగా వచ్చే కుడుములు. ఈ విధంగా ఉడికితే సరిపోతాయండి కుడుములు. ఇవి చల్లారిని పెట్టిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి మీద కంటే చల్లారితేనే బాగుంటాయండి. ముందు రోజు వండుకొని తర్వాత రోజు తింటేనే దాని టేస్ట్ సూపర్ అండి. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది దీంట్లో గుంజును తీయడం కొంచెం కష్టం, కానీ ఈ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటదండి. దీని టేస్ట్ ఒకసారి తిన్నామంటే మళ్ళీ ఇయర్ ఎప్పుడు వస్తుంది, తాటిపూలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు తిందాం అని అనిపిస్తూనే ఉంటదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.